రీసెంట్గా అయితే నేను తెలంగాణ సమ్మిట్కి వెళ్ళినా కదా, అప్పుడు ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో. ఇక్కడ వచ్చేసి మొత్తం ఫార్మింగ్ అగ్రికల్చర్ గురించి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేనైతే మాత్రం ఇవైతే ఫస్ట్ టైం చూస్తున్నా. యాక్చువల్లీ ఎప్పుడు వీడియోలలో చూడమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ వచ్చేసి చూడండి కీరాన్ అంట, ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఉంది. ఎప్పుడు చూసిన వీడియోస్లోనే చూసిన ఇట్లాంటి టమాటోస్ గిట వెరైటీగా ఉన్నాయి. టమాటో షేప్ గిట చూడండి వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎండుమిరపకాయలు చూడండి ఎంత పెద్దగా ఉంది, ఒక 1 ఫింగర్ అంత ఉంది. క్యాబేజ్ గిట యాక్చువల్లీ నేను క్యాబేజ్ అయితే అట్లాంటిది అయితే చూసిన ఒకసారి. ఇక్కడ చూడండి టమాటోస్ అయితే ఎంత షైనింగ్ ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి విత్తనం వేరే ఉండొచ్చు అనుకుంటా నాకు తెలిసి. మన దిక్కు అయితే ఇట్లాంటి పండించరు, అంటే చూపిస్తుండ్రు పండిస్తాండి. అంటే నాకు తెలిసి వేరే వేరే కంట్రీస్లలో ఈ మధ్య అయితే మాత్రం ఇండియాలో గిట్ట ఇట్లాంటివి కొత్తవి దొరుకుతూనే ఉన్నాయి కదా, విత్తనాలు చేంజ్ చేయడం గిట్ట అవన్నీ చేస్తుంది కదా. ఇక్కడ చూడండి ఎండుమిరపకాయలు అయితే మాత్రం ఒక 1 ఫింగర్ అంత ఉంది ఎండుమిరపకాయలు నిజంగా అసలు. ఇవి చూడండి ఫ్లవర్స్ అయితే. ఇది వచ్చేసి నాకు తెలియదు ఇది ఏంటి అంటుంది. ఇది వచ్చేసి ఫ్రూట్ పేరు అడిగితే నేను గ్యాక్ ఫ్రూట్ అని అన్నారు. అసలు ఎట్లున్నది చూడండి దీని షేప్ గిట్ట సేమ్ డ్రాగన్ ఫ్రూట్ లాగానే అనిపిస్తుంది. ఇవి వచ్చేసి డ్రై అంట, అంటే ఎండిపోయినాయి. ఇక్కడ చూడండి అరటి కాయలు ఉంటాయి కదా, అరటికాయలు ఎండబెట్టడము, ఆనియన్ ఉల్లిగడ్డ ఎండబెట్టడము, ఇట్లా బీట్రూట్ పౌడర్ లాగా వేయడం ఇవిగో ఉన్నాయి. అన్నీ డ్రై అంట. ఇక్కడ వచ్చేసి స్పినాచ్ అంటే పాలకూర పౌడర్ గడ్డ అది ఇటు ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆక్రా స్లైసెస్ అంట, ఏంటో నాకైతే తెలియదు. ఇక్కడ వచ్చేసి చూడండి మిల్లెట్స్లలో ఇట కొంచెం వెరైటీలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇవి ఏంటివో నాకు తెలియదు. రెడ్ క్లోవర్ అంట, యాక్చువల్లీ ఏంటిదో నాకు తెలియదు అది ఇట. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మిల్లెట్స్లో ఇట కొంచెం వెరైటీస్ ఉన్నాయి. వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.